చిన్న పొరపాటు చేశా నేను. ఏం జరిగింది దేవసేన? ఒక నిందేశానండి. తప్పు చేసావు దేవసేన. అది అనవసరంగా నింద అంటేనే పూర్తిగా తెలుసుకోకుండా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అది కూడా అడుగుతారా సార్? నాకిప్పుడే తెలియాలి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మనకి తగులుతాయి. సో అట్లా కూడా పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడు గార్డెన్కి వస్తే హార్వెస్ట్ చేసుకుంటాం కదా, ఇవాళ కొంచెం డిఫరెంట్గా కొన్ని మొక్కలు పెట్టుకుని తోట పని చేసుకుంటూ, ఇంకా ఒక చిన్న పొరపాటు చేశాను నేను. ఒక నిందేశానండి, ఒకటి జరిగింది గార్డెన్లో అని చెప్పి. అది అనవసరంగా నింద అంటేనే చేయని తప్పుని చెప్పటం కదా, అదేంటనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. రండి. సరిపాదండి, ఈ డ్రమ్లో అంతా చెత్త వేసాము. ఆ చెత్తలో మరి ఎట్లా గింజలు ఎన్న పడ్డాయో ఏమో, చక్కగా మొక్క వచ్చేసింది అనమాట. అనుకోకుండా ఇది కింద అంతా ఇట్లా పాగుతుంటే నిన్నే దీనికి ఇట్లా నెట్ కట్టేసాము. అదే మొన్న తోట పని చేసాం కదండి, కుండీలన్నీ మట్టి నింపుకున్నాం కదా, ఆ రోజు ఇదంతా కూడా కట్టుకున్నాం. చక్కగా సెట్ అయిపోయింది, ఇప్పుడు మంచిగా పాగుతుంది. ఇది క్యాట్స్ క్లా ప్లాంట్, పిల్లి పాదం మొక్క అనమాట. ఇది కూడా పిచ్చి పిచ్చిగా బాగుతుంది. ఇది వాస్తవంగా దీనికి ఒక ఆర్చిలాగా చేపించాలి అని చెప్పాను కదా, అది దానికి ఎక్కిద్దామని అనుకున్నా కానీ ఈ లోపల అటు ఇటు పడిపోయి ఆగం అవుతుందని చెప్పి ఇట్లా కట్టాము. 4 వైపుల కర్రలు పాతి ఇలా. ఇది ఇలా వస్తే మా గుండెమల్లి మొక్క చూడండి ఎట్లా ఉందో. ప్రస్తుతం ముందు ఎలా ఉన్నాయో చూపించేసి, ఇదిగోండి పెద్ద రోజు లాగా పోస్తుంది ఇది. దీనికి కూడా కొత్తిమీర అంతా ఇట్లా బాగా పెరిగిపోయి వర్షాలకి కొయ్యలేదు, అసలు పైకే రాలేదు. ఇదేమో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు కట్ చేయబుద్ధి వేయట్లేదు, ఈ పూలన్నీ వేస్ట్ అవుతాయి అని. అందుకని చెప్పి ఏం చేద్దామంటే, వీడియో అయిపోయినాక ఇదిగోండి కింద వైపు ఉన్న ఆకులన్నీ ఇట్లా సుతారంగా కోసేసి పైన ఉన్న పూలన్నీ ఉంచేస్తా. అది నేను లాస్ట్లో చేసేటప్పుడే కోసాను అనుకోండి, ఎటు పనికిరాదు, వాడిపోద్ది చేతిలోనే. ఇంకా మొన్న పెట్టిన ఇగోండి మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇవి ఊరు నుంచి తీసుకొచ్చిన పచ్చిమిర్చి పెట్టాం కదండి, సో మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే ప్రస్తుతం ఇది స్టేటస్. మా బుజ్జి ఎడీనియం తోట ఉంది కదండి ఈ ప్లేస్లో, ఆ తోటలో ఈ పిచ్చి క్యాండీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళిపోతుంది. సో ఇది మొత్తం మీకు తెలిసిందే కదా, మన తోటలో అసలు వీటికి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటాయి తోటకూర మొక్కలు. తోటకూర మొక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగు చేసుకోవాలి. ఇవి చేస్తాము మళ్ళీ లాస్ట్లో. ఇంకా ఇవ్వండి, మేము ప్రతిసారి మళ్ళీ ఎరువులో వేయకోకుండా జాగ్రత్తగా ఈ మొక్కలు ఇదిగోండి, ఇవి ఎరువులు వేయకుండా జాగ్రత్తగా మళ్ళీ వీటిని పక్కన పడేస్తున్నాము. అయినా ఇంకా కూడా తరిగిపోవట్లేదు, వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఇగోండి ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా మొలిసినాయి, పాతి చాలేదన్నట్టు. ఇవన్నీ బాగు చేయాలి ఇవాళ. వర్షం తర్వాత తోట ఒకసారి చూపిద్దామనండి. చూసారా, ఇది మొత్తం గులాబీలు అయితే అంటుకుంటూ రాలిపోయేటట్టున్నాయి. ఎక్కువ పూలు ఉన్నాయి అని కోయలేదు. ఇంక ఇవి కోసేయాలి లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే పాడైపోయినప్పుడు కాదు, ఇంకా 2 రోజుల్లో రాలిపోతే అనగా కోసి దేవుడికి పెడతా. అప్పుడు వరకు కోయను, చూసుకోవాలి కదా మరి, రోజు చూసి సంతోషపడాలి కదా. అది నాకులాగా మీరు కూడా ఉండుంటారు. ఇంకా అదిగోండి అసలు అన్నిటికంటే దారుణం అది మొత్తం అసలు ఎట్లా వచ్చిందో. అవి మిల్లీ బగ్స్లోనే అదొక టైపు. ఇంకా మందార చెట్లకైతే బాగా వచ్చిందండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి అవ్వట్లేదు అసలు ఈ సీజన్లో ఇంతవరకు నీమ్ ఆయిల్ స్ప్రే చేయలేదంటే నమ్మండి. మ్యాజిక్ స్ప్రే చూపించా కదా, ఈవెన్ అది కూడా స్ప్రే చేయలేదు వీటికి. అదన్నా చేయాలి. ఇంకొకటి చూపిస్తారండి. ఓకే, పాపం దీనికి బలం సరిపోవట్లేదు, ముట్టుకుంటేనే కాయ రాలిపోయింది చూడండి కిందకి. ఎందుకు సరిపోద్ది బలం? ఒకసారి చూడండి, చెట్టును చూడండి, మీరు దగ్గరికి రండి. మా నారింజ మొక్క, వడ్లమూడి నారింజ, అసలు కాయలు చూసారా ఎట్లా ఉన్నాయో మీకు తెలుస్తుందా? అసలు ఏ రేంజ్లో ఉన్నాయి. ఇంత బుజ్జి చెట్టుకి ఒక 20-25 కాయలు పడ్డాయి అన్నమాట. ఇగోండి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇదిగోండి ఇట్లా ఒక్కొక్క దానికి ఇక్కడ 10 కాయలు మొగ్గలు వస్తే ఏం నిలుస్తాయి చెప్పండి. నిమ్మ చెట్టు, నారింజ చెట్టు, పుదీనా,
ఈ ఆకుల్ని చక్కగా అట్లా చేత్తో నలిపి అలా కాస్త వాసన చూసుకున్నారంటే మైండ్ ఒక్కసారి అట్లా రిఫ్రెష్ అయిపోద్ది. ట్రై చేసి చూడండి నమ్మకపోతే. ఇది మా యాపిల్ మొక్క అండి. ముందు వాళ్ళైతే తోట చూపిద్దాం అనిపించింది, ఎందుకో ఎక్కడ ఏమేమి ఉన్నాయో డిఫరెంట్గా. చక్కగా పూత మళ్ళీ వచ్చింది, ఇదిగోండి తెలుస్తుందా. మరి ఒక్కటి శాంపిల్కి అంటే ముదరాలే నాకు తెలిసి, లాస్ట్ ఇయరే కదా పెట్టింది. కానీ సిటీజీ గ్రూప్లో చాలామంది కాస్ని అని పెడుతున్నారు. ఇంకా ఇవి మొన్న పెట్టుకున్న పచ్చిమిర్చి మొక్కలు బాగానే ఉన్నాయి. ఇది మా స్వీట్ లెమన్, ఎందుకు అసలు ఇంత మట్టి కాయలేదు. ఇక్కడ కూడా పెట్టా, అక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ, మళ్ళీ పెట్టా. ఇది లక్ష్మణ ఫలం మొక్క అండి. ఇది కూడా నేను రాంగ్ ప్లేస్లో పెట్టాను. వాస్తవంగా మాది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనమాట. అటు సైడ్ నుంచి ఎండ్ ఇటు వస్తుంది, ఇది ఈస్ట్లో ఉంది. గాలి ఇట్లా బాగా వేస్తుంది. ఇదేమో మొక్క బాగా హైట్ మొక్క తీసుకొచ్చి పెట్టాను, మొత్తం అటు ఒరిగిపోతుంది అనమాట. దానికి తోడు ఇంకొక మిస్టేక్ ఏంటంటే కింద వైపు నుంచి అంత మట్టి బాగా ఆకులు అవి వేసి మట్టి తక్కువ పెట్టాను కదండి, అందుకని ఈ మొక్క అసలు బలం లేక అట్లా పడిపోతుంది. దీన్ని ప్లేస్ మార్చాలి. ఇక్కడ చూసారా పూత ఎలా వస్తుందో చూడండి, ఒకసారి దగ్గరికి వస్తే చూపిస్తా. ఇదిగోండి ఇట్లా పువ్వు వస్తుంది. ఇలా కొన్ని వచ్చినాయి కానీ పిండి అయితే ఇంతవరకు పడలేదండి. నేను ఈ సీజన్కి ఏమన్నా 1-2 కాస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్యాన్సర్కి అయితే చాలా మంచి మందు అంటండి లక్ష్మణ ఫలం. ఒకవేళ పండించుకోలేకపోయినా మార్కెట్లో దొరికితే మాత్రం కొని తినండి. టేస్ట్ కొంచెం పులుపు తీపి కలిపినట్టుగా ఉంటుంది. ఈసారి కనిపిస్తే నేను చూపిస్తాను ఫ్రూట్. దీన్ని ఆ ప్లేస్లో పెడదాం అనుకుంటున్నానండి. ఇక్కడ పెడితే దీనికి సపోర్ట్గా కట్టొచ్చు, పెద్దగా ఉంది కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఇంకా ఇంకొకటి మీకు చూపించాల్సింది ఉంది. ఇవి అసలు ద్రాక్షకాయలు కాస్తాయి చూడండి, గుత్తులు అట్లా కాసినాయి అనమాట. అడవి మామిడి భలే ఉంది. మొక్క అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ మొక్క అండి. ఈ వర్షాకాలం కదా మీకు ఇట్లా చూపిస్తుంది, ఎందుకు అంటే ఏదైనా మీకు వీటిల్లో నచ్చితే ఇప్పుడు పెట్టుకుంటారు అని చెప్పి. ఇందాక చెప్పాను కదండి, ఒక నింద వేశాను అని చెప్పి. ఉడత దుంప తీసుకెళ్ళిపోయిందని చెప్పా కదా, దొండ తీగది. వాస్తవంగా పాపం తీసుకెళ్ళలేదండి, అది పక్కకి కొత్తిమీర పోసేసరికి ఏంటంటే ఆ కొత్తిమీర మొలిసేసింది. నేను ఆ చివరికి దుంప పెట్టాను, అది ఇటువైపు నుంచి ఇట్లా తీగ ఇట్లా వచ్చిందనమాట. తర్వాత బారెడు తీగ కింద ఇట్లా పాకినప్పుడు కానీ నోటీస్ చేయాల నేను, అర్రే ఇట్లా జరిగింది అని. పాపం పడుతున్నాను అనుకున్నాం కదా అనవసరంగా. మీకు వీడియో కూడా చేశాను కానీ మీకు కూడా చెప్పాలి కనుక చూపిస్తున్నాను. ఈ తీగ అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఎక్కిస్తున్నామండి. అందుకే ఆ గ్రో బ్యాగ్ అటు ఇటు జరపడానికి లేక అక్కడే ఉంచేస్తాం. తీగ ఆల్రెడీ వచ్చేసింది అనమాట, అలా జరిగిపోయింది. సో ఒక్కోసారి ఇట్లాగే మనం మనుషుల మీద కూడా పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడేస్తుంటాం కదా, తర్వాత బాధపడతాం. ఆలోచించి మాట్లాడాలి కదా, ఏమంటారు? ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం మాల్వేలు వచ్చింది హెల్ప్ చేయడానికి మన గార్డెన్లో. అసలు ఆ పేరులోనే ఉంది కదా గార్డెన్, మరి ఎట్లా ఉంటుందో చూద్దాం తర్వాత. సో ఇవన్నీ బాగు చేస్తున్నామండి. ఇప్పుడు బాగు చేసేసిన తర్వాత మళ్ళీ అవుట్పుట్ చూపిస్తాను. ఇప్పుడైతే అసలు చూడండి ఒక్కొక్క కుండీలో ఎట్లా ఉన్నాయి మొక్కలు. ఇంకా ఈ రోజెస్ కూడా అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి కొమ్మలు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసేయాలి. ఇక్కడికి కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ చిగురు వస్తుంది. ఇంకొకటి ఇట్లా పొడవుగా పెరుగుతాయి, వీటికి పువ్వు మొగ్గ రాదండి ఇంక అసలు. మీరు గమనించుకోండి, రాదు అనుకుంటే కట్ చేసేసుకోండి. లేదు అంటే ఇవ్వండి ఇట్లా సైడ్స్ ఉండిపోతాయి కదా పాత పువ్వులు పూసినవి, అవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి చక్కగా మొగ్గలు వస్తాయి. భలే ఉంది కదా, అది కూడా బాగానే ఉంది. నాకు రోజెస్ బతకవండి ఎందుకన్నా కానీ, నేను చాలా తెచ్చిపెట్టి వీడియో కూడా చేశాను. అప్పట్లో బాగున్నాయి కానీ తర్వాత అంటే ఒకళ్ళ చేతి మీదే వాటరింగ్ చేసుకోవడం కానీ, ఏ పోషన్ అయినా ఒకళ్ళ చేతి మీద జరిగితే గార్డెన్ ఎప్పుడు బాగుంటుంది. నాకేంటంటే 4 రోజులు నేను చూస్తాను, 4 రోజులు మా వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారు, అట్లా డిస్టర్బ్ అవుతుంది అనమాట. మొక్కలు అన్నీ నర్సరీ నుంచి తెచ్చిన నారంతా పెట్టేశానండి. వీటికి వాళ్ళ ముహూర్తం వచ్చిందనమాట. 3 రోజుల తర్వాత వాళ్ళు పెడుతున్నా, 4 రోజుల తర్వాత వాళ్ళు పెడుతున్నా. నీళ్ళు జల్లు ఉంచేసాం, బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈ వంగ మొక్క ఉందండి, ఒకటే ఉంది, ఇది పాత మొక్క, మరి ఇంకెన్ని రోజులు కాస్తుందో తెలియదు. ఇక్కడ పెట్టేస్తున్నాను. దీంట్లో ఒక 4 అలా ఒక్కొక్కటే పెట్టుకోవాలి. బెండ మొక్క తెలుసు కదా మీకు, ఒక కుండీలో మరీ దగ్గర ఉన్న పెరగవు సరిగ్గా, ఓ జానడు అట్లా గ్యాప్ ఉంచి పెట్టుకోండి. ఇంకా ఎక్కువ గ్యాప్ ఇస్తే మరీ మంచిది. ఇట్లా పెట్టేసాను. ఇక్కడ ఒక 3, ఈ మూల ఒకటి పెడతానండి. అటు సైడు
అక్కడ చిక్కుడు మొక్క కనిపిస్తుందా మీకు, అది పెట్టాను అనమాట. అది ఎక్కించాలి. దానివల్ల మన బెండ మొక్కకు నష్టమేం లేదు, ఇది అటువైపు వెళ్ళిపోతుంది కనుక. మొన్న ఈ ఎరువు తీసాం కదండి, అందులో కొంచెం మిగిలితే ఇట్లో పోస్తాం అనమాట. కొంచెం పైనంతా అందుకే ఇట్లా చెత్త చెత్తగా ఉన్నట్టుంది. ఒకసారి ఇట్లా మట్టి కదిలించుకుంటే బాగుంటుందండి. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇటు బయట వైపు పెట్టుకున్నా కానీ ఇట్లా ఇరుగ్గా ఉందనుకోండి, ఇటు సైడ్కి పెడితే మళ్ళీ మరీ చివరికి పెడితే కనుక అక్కడ అదే పొరపాటు చేస్తాను, ఆల్రెడీ పెట్టేసా. తర్వాత అటు పర్లేదు కానీ ఇంకొంచెం గ్యాప్ ఉంది. ఇట్లా ఇంత దగ్గర గ్యాప్ ఉన్నప్పుడు బెండ మొక్కలకి నూగు ఉంటుంది, మనకి తగులుతాయి. సో అట్లా కూడా ప్లేస్ అనేది చూసుకుని పెట్టుకోండి. ఇవి అందుకని ఇట్లా లోపల పక్క పెడుతున్నానండి. ఇంకా ఇవే మిగిలినవి కొత్తిమీర పోయాలి. కొత్తిమీర ఇంకా అది ముదిరిపోయింది, అంతకుముందుది ఇదిగోండి ఇంక ఇదే ఉంది. అక్కడ ఆఫీస్ దగ్గర కొంచెం ఉంది, అందుకని కొంచెం కొత్తిమీర కూడా పోద్దామని చెప్పి తెచ్చాను గింజలు. ఇక్కడ కూడా ఇంకొక 2 బెండ మొక్కలు పెట్టేస్తున్నానండి. ఈసారి ఏంటో అంత మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కలగా పులగ మొక్కలు ఉన్నాయి, ఒక దాంట్లో ఒకటే లేవు అనమాట. ఇంకా ఇవన్నీ చాలేదన్నట్టు, ఎక్కడంటే అక్కడ ఈ సీతాఫలం మొక్కలు ఒకటి మొలిసిని బాగా ఎన్న నుంచి తీసేస్తున్నాను అన్నెసరీగా. ఈ మనకి ఒకటి రెండు మొక్కలు నేను పెట్టాను తొట్టుల్లో, ఇక అవి ఉంచి మిగిలినవి తీసేస్తున్నాను అనమాట. ఈ మాత్రం కరెక్ట్గా మనము ముందు తడుపుకోవాలి, మళ్ళీ మనం నీళ్ళు కంపల్సరీ పోయాలండి. మొక్కలు తేమ ఉంది కదా అని ఊరుకోవద్దు, కొంచెం ఒక దోసెడు నీళ్ళన్నా పోయాలి. మన గార్డెన్లో అయితే ప్రస్తుతం చాలా అంటే చాలా అవసరం ఎరువు వేయటం అనమాట. ఇంక ఇప్పుడైతే మాత్రం పెట్టాల్సినవి పెట్టేశానండి. కొత్తిమీర ఏంటంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేస్తూ ఉంటాను నేను. అవి మొలిసినాక మళ్ళీ చూపిస్తాను మీకు. నేను ఎప్పుడు చాలాసార్లు మీకు చూపించాను నేను ఏమి గింజలు వాడతాను అంటే. కంపెనీ అనేది స్పెసిఫిక్గా అని కాదండి. అమ్మో ఇది ఎక్కడికో పక్కింటి కూడా వెళ్ళిపోద్ది. అంటే ఈ చెర్రీ టమాటో మొక్క ఎక్కడ ఇది ఎట్లా తీయాలో కూడా తెలవట్లా. ఇది చూసారా అండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోయింది, ఇక్కడ అల్లుకుపోయింది. అది కూడా అట్లాగే ఉంది, దాన్ని తీసి అటు కడితే కోసుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది. సో ఇవాళ వీడియో ఇంకా పని చాలా ఉంది కానండి. ఇప్పుడే కాల్ వచ్చిందనమాట వసుధారకి రావాలి అని చెప్పి. నేను ఇదిగోండి ఇట్లాగే బ్రేక్లు వస్తూ ఉంటాయి నాకు. సో ముందు అది కూడా ఇంపార్టెంటే, ఇది ఎంత ఇంపార్టెంటో అది కూడా ఎంత ఇంపార్టెంట్ కనుక ఆ పనికి వెళ్తున్నాను ఇక్కడతో ఆపేసి. ఇవాళ మెయిన్ వీడియో ఏంటంటే మీకు ముచ్చట్లలాగా అనిపించవచ్చు కానండి, నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మొన్నటి నుంచి నాకు ఆ దొండతీగ చూసినప్పటి నుంచి మొన్నే చెప్పడం మర్చిపోయాను మీకు చెప్దామని. రేపొద్దున మాత్రం అర్జెంటుగా మ్యాజిక్ స్ప్రే కొట్టాల్సిందే ఇంకా దీనికి. ఈ మన మందార మొక్కలకి పాడైపోతున్నాయండి మొక్కలన్నీ, అసలు బాగా పాడైపోయినాయి. ఇవి ఎలాగో పొడవుగా పెరిగినాయి కనుక ఇక్కడ వరకు కొమ్మ కట్ చేసేసి స్ప్రే చేసేస్తాను. సో అదనమాట సంగతి. ఎప్పుడైనా నాటు మొక్కలు బాగా బతుకుతాయి చూసారా, వీటన్నిటికీ ఉంది మనకి. కానీ ఇది మన ఒంటరెక్క మందార నాటు మందార ఉంటుంది చూడండి, అది దానికి రాలేదు చూసారా పేను. అంటే దానికి మంచిగా ఇమ్యూనిటీ పవర్ ఉందన్నమాట. కాకులు కానీ ఇవి కానీ చెత్త కానీ పోకోకుండా అన్నీతో ఊడిసి తీసుకొస్తూ ఉంటాం కదా పక్కన వాళ్ళకి. ఇది ఉసిరి ఉందన్నమాట, చిన్న ఉసిరి. ఇక ఈ ఎరువులో పోసే ఉంటాము, ఆ మొత్తం అన్నీ ఎక్కడంటే అక్కడ ఈ ఉసిరికాయ మొక్కలు మొలిసేస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవటం ఓ పని. మళ్ళీ కొంచెం గింజలు ఉన్నాయి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇట్లాంటి విషయాల్లో. కుండీలు ఖాళీలు లేవు కనుక ఇంక ఇందులోనే పెట్టేస్తున్నాం, ఒక 2 పెడతా ఇందులో కూడా. ఇవి పొలాల్లో వాడతారండి ఇట్లా కొత్తిమీర. నేను ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు మామయ్య గారికి సంవత్సరం మొత్తం సరిపోతుంది అనమాట. అంటే అక్కడ మిగతా వాళ్ళకి నాకు కూడా. సో ఇక్కడ చూసారు కదా మొన్న పచ్చిమిర్చి పెట్టాను, ఈ పాలకూర లాస్ట్ ఇయర్దే ఇంకా వస్తుంది. ఇక్కడ ఒకసారి గింజలు పెట్టానండి, ఇది అటు ఎక్కేస్తుంది. సో ఈ మిగిలిన ప్లేస్లో మనకు పచ్చిమిర్చి మొక్కలు పెరగాలి, ఇంకా అదంతా టైం ఉంది కనుక ఈ గ్యాప్లో నేను కొత్తిమీర వేసేస్తున్నాను. సో మనం అట్లా ప్లేస్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకోటి ఏంటంటే మనము ఇట్లా చక్కగా కొంచెం పెద్ద తోటలో వేస్తే ఫాస్ట్గా కూడా పెరుగుద్ది. అది నేను ప్రాక్టికల్గా చూసిన ఇదండి. అందుకే మీకు కొత్తిమీర భలే వస్తుంది సునీత గారు. మట్టి చూసారా ఇట్లా ఉండాలి, మట్టి ఎప్పుడు గుప్పుడుతోటి ఇట్లా అంటే మళ్ళీ ఇలా అన్నప్పుడు లూజ్ అయిపోవాలి, అలాగే ముద్దలా ఉండకూడదు. సో దీన్ని ఇట్లా లైన్ లాగా చేసుకోండి. నేను స్టార్టింగ్లో లైన్లు పద్ధతి చూపించిన తర్వాత నుంచి చాలా గార్డెన్ వీడియోస్లో ఈ లైన్లు ఇవి చూస్తున్నానండి, భలే హ్యాపీగా అనిపిస్తుంది.
అంటే ఆ పద్ధతిని ఫాలో అయ్యి చాలామంది మంచిగా వేస్తున్నారు. మనకు కావాల్సిందే అది కదండి. ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది మంచిగా వేసుకుంటూ ఉండాలి. ఎక్కువేం వద్దు, అట్లా వరుసగా గింజ అంటుకోకుండా అలా వేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఇట్లా రౌండ్గా వేసేస్తున్నా. మీరు చూడండి ఏది బాగా వస్తుంది అనేది. తర్వాత కింద మట్టి ఉందా, ఏముంది, ఎట్లా ఉంది చూసుకునే పని లేదు, పడిపోవటమే. మళ్ళీ చూడండి, నేను అంటున్నాను తోక ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడండి. పడిపోయావు అక్కడే. మట్టి పూసుకుంటున్నావు. పద మరి కిందకి వెళ్ళిపోదావు, ఇంకా అయిపోయింది పని. మనం పడ్డ పాటు చాలు వాళ్ళకి. పద. అబ్బా, ఇప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో చూడండి. అమ్మ నాకు అస్సలు ఓపిక లేదమ్మా, లేకపోతున్నాను అన్నట్టు. పద నడు కిందకి. పొట్టిది రాలే పైకి. ఏది ఇందా నేను చెప్పాను కదండి, ఆచితూచి మాట్లాడాలని. దానికి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా తెలియచేయండి. సో ఇవాళ వీడియో ఇదేనండి. ముచ్చట్లు ఎక్కువ పని తక్కువలాగా ఉందా? అప్పుడప్పుడు అలా కూడా చేసుకుంటూ ఉండాలి కదా. మీకు ఏమనిపించింది, సరదాగా అనిపిస్తే కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.